కోటగుళ్ల శిల్పకళా సంపదను ప్రపంచానికి చాటి చెప్పేందుకే పేరిణి నృత్యం చిత్రీకరించడం జరుగుతోందని హైదరాబాద్కు చెందిన పేరిణి నృత్య గురువు సందీప్ అన్నారు. కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగులలో పేరిణి నృత్యాలను గురువారం చిత్రీకరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ సహకారంతో పేరిణి నృత్య గురువు సందీప్ ఆధ్వర్యంలో 20 మంది కళాకారులు, డైరెక్టర్ శ్రవణ్ విక్టరీ ఏవూరి పర్యవేక్షణలో 50 నిమిషాల నిడివితో పేరిణి నృత్యాలను చిత్రీకరించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా కోటగుళ్లను ఎంపిక చేసి నూతన అంశాలను ప్రాతిపదికగా పేరిణి ప్రాముఖ్యతను భావితరాలకు అందించేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సందీప్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కాకతీయుల శిల్పకళా సంపదను పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు పేరిణి నృత్య బృందం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు పేరిణి సందీప్. శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ నుంచి ఈరోజు మేము కోటగుళ్ళు ఆలయంలో పేరిణి నాట్యాన్ని ప్రదర్శించడానికి వచ్చామండి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి సారథ్యంలో పేరిణి నాట్యంలో నూతన అంశాలు అనే ప్రక్రియలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడికి వచ్చామండి. పేరిణి నాట్యంలో అంటే 2000 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ నాట్యాన్ని కాకతీయ కాలంలో మరుగున పడిపోయిన తర్వాత కీర్తిశేషులు పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు 1970 నుంచి 71 సంవత్సరంలో పునఃసృష్టి చేశారండి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో పురుడు పోసుకున్న నాట్యంగా దీన్ని గుర్తించి 6 సంగీత నృత్య కళాశాలల్లో దీంట్లో సర్టిఫికేట్ డిప్లొమా కోర్సును ఏర్పాటు చేసి అనేక మంది విద్యార్థులు నేర్చుకోవడానికి వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ. అదే సందర్భంగా ఈ పేరిణి నాట్యంలో నూతన అంశాలను శ్రీ మణిద్వీప ఆర్ట్స్ అకాడమీ తరపు నుంచి డైరెక్టర్ శ్రవణ్ గారి ఆధ్వర్యంలో ఈ కోటగుళ్ళు ఆలయాన్ని ఎంచుకొని ఇక్కడ చేయడానికి మేము రావడం జరిగింది.